అనేది హిందుత్వం అనేది ఎటు వెళ్ళిపోతుందో అనేది అర్థం కాని పరిస్థితి అయిపోతుంది. మరి ఎక్కడ చూసినా కూడా సభలు సమావేశాలకే పరిమితం అవుతున్నాం. కానీ మరి ఇంటి దగ్గర నుంచి కూడా మనం కూడా ఈ యొక్క అనేది కరెక్ట్గా కనుక మన మహిళల దగ్గర నుంచి కనుక మనం తెలియజేసినట్లయితే కనుక మన యొక్క సంస్కృతి అనేది కాపాడుకుంటాం. మరి అలాంటి కాపాడుకోవాల్సిన బాధ్యత మన ఇంటి దగ్గర నుంచి చేసుకోవాలి. కాబట్టి మరి ఇంతమంది మహిళామూర్తులు అనేది వాళ్ళలో ఉన్న ఆర్తనాదాలు కానివ్వండి, లేకపోతే ఆలోచన విధానాన్ని కానివ్వండి, వాళ్ళు చేసే పనులు కానివ్వండి, మన అందరికీ కూడా తెలియజేయటం. అలా ఎంతోమంది మహిళామూర్తులు కూడా వచ్చి వారి యొక్క స్పందన అనేది చేయటం. చిన్నపిల్లలు కూడా వచ్చారు. మరి ఇప్పుడు వారు కూడా మరి ఇందాక మరి కైలాష్ గారు వారి అమ్మాయి కూడా వీళ్ళందరి ముందు కూడా వీళ్ళందరూ ఆశీర్వచనాలతోటి నేను కూడా ఏదో చేయాలని చెప్పేసి మరి ఇంతమంది పెద్దలు లేకపోతే కనుక వాళ్ళ యొక్క యూట్యూబ్ లాంటి చెప్పే వాళ్ళ యొక్క స్ఫూర్తితోటి కనుక ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ వాళ్ళు కూడా ముందుకు రావడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. మరి ఇలాంటి సూర్య శ్రీమతి గారు లాంటి వారిని ఎన్నిసార్లు సన్మానించుకున్నా కూడా తక్కువే అనిపిస్తూ ఉంటుంది. వారు చేసే ఉపకారానికి, వారి మహిళామూర్తులకు కానివ్వండి, ప్రపంచానికి కానీ మన అందరికీ కూడా చేసే ఉపకారాన్ని ఎన్నిసార్లు సన్మానించుకున్నా కూడా ఈ సందర్భంగా తక్కువే. మరి రావి రమా గారిని అయితే కనుక మనకేదన్నా ఆ ఇంట్లో మన ముహూర్తం కావాలన్నా కూడా మరి యూట్యూబ్ వెతకాలంటే వారినే వెతుకుతాం. గ్రహణం వచ్చింది అంటే మరి పగల పట్టాలో రాత్రి పట్టాలన్న సందర్భంలో మరి వారి యూట్యూబ్లే మనం చూస్తుంటాం. మరి ఇలాంటివి ఏ సందర్భం కావాలన్నా కూడా ఒక మైలు పట్టాలన్నా కూడా ఏ వెతుకుతున్నామంటే కనుక వారి సూచనలు వారి సందర్భాలు మనకు తెలియజేసినప్పుడే మనకు తెలుస్తుంది. కాబట్టి లేకపోతే మన సంస్కృతి అనేది ఎక్కడికి వెళ్ళిపోతుందో మనకు అర్థం కాలేదు. మరి ఇలాంటి వారు ఆధ్యాత్మిక వేదికలందరూ కూడా మన యూట్యూబ్లో మనందరికీ కూడా తెలియజేయటం, వారు ఈరోజు మన సంపద విచ్చేయటం అనేది చాలా సంతోషకరంగా ఉంది. మరి అలాంటి మరి వీళ్ళందరూ కూడా మహిళామూర్తి ఇంతమంది రావటం అనేది చాలా ప్రతి ఒక్కరు ఏంటంటే కనుక ఒక్కరిని కాదు ఇంతమంది మరి తలసేమ గురించి మరి 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 డాక్టర్ చదివారో తెలియదు. కానీ మరి డాక్టర్ చదవకుండా డాక్టర్ జాబ్ చేస్తున్నారు. మరి సూర్య శ్రీమతి గారు లాగా వారు చేస్తున్న వారి ఆన్సర్లుగానే మరి తలసేమ గురించి అనేది ఇంత వివరంగా చెప్పారు. అంటే చెప్పింది 5 నిమిషాలు చెప్పినా కూడా అర్థమయ్యే భాషలో చెప్పడం, టైం కేటాయించినప్పుడు తక్కువైనప్పటికీ అర్థమయ్యే భాషలో ఈ తలసేమ అనేది తరిమి కొట్టాలని చెప్పేసి వారు చెప్పడం, ఇలాంటివి ఎన్నో విషయాలు అనేది మహిళల ద్వారా మనం కూడా తెలుసుకున్నప్పుడే కనుక మనం కూడా మన సంఘానికి ఏం చేస్తున్నాం, మన సభ్యులను గౌరవించుకోవాలనే బాధ్యత మనకు ఉంటుంది. ఎక్కడో కాలేజీకి వెళ్తున్న ఆడపిల్లల్ని ఏదో చేస్తున్నారని కాకుండా ఇలాంటి మంచి పనులు చేస్తున్న వాళ్ళని గుర్తించి వాళ్ళ యొక్క భావనలు కూడా మనం కూడా తెలుసుకున్నట్లయితే కనుక మన సంఘానికి ఏమి ఇచ్చామంటే ఇలాంటివి చేస్తున్నప్పుడే మన సంఘాన్ని గౌరవించుకుని మన ఇంట్లో ఆడవాళ్ళని గౌరవించుకుని వారితో పాటుగా ఇలాంటి పెద్దవాళ్ళందరినీ గౌరవించుకుంటాం. మరి అవకాశం